intermediate, but you are not able to find a job. I am not able to do it. Why? ఇంటర్మీడియట్ నువ్వైతే ఇంటర్మీడియట్ చదివావు, నీకు కూడా నేను మంచి జాబ్ చూడలేకపోతున్నాను ఎందుకని నేను అంటూ ఉండేవాడు. That was back in 1987. ఆ యొక్క సమయం ఏంటంటే 1987వ సంవత్సరం. I became so hopeless and disappointed. మరి ఆ యొక్క సమయంలో నేను చాలా నిరుత్సాహం చెందాను. My brother told, నా యొక్క సోదరుడు చెప్పాడు, I think you should do the Lord's ministry. ఆయన అన్నది ఏంటంటే, నీవు దేవుని సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. Of course, I was born in a Christian family because of my father. మా తండ్రి గారు దేవుడిని అంగీకరించాడు కనుక నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. I grew there. నేను అక్కడే పెరిగాను. I used to attend Sunday school. నేను సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. I used to attend youth meeting. యూత్ మీటింగ్ వెళ్ళేవాడిని. I used to attend Sunday services. అంత మాత్రమే కాకుండా ఆదివారం ఆరాధన కూడా నేను వెళ్తూ But I ఉండేవాడిని. did not have salvation experience. అయితే నాకు రక్షణ అనుభవం లేదు. And you know, teenage is very horrible age. మరి ఆ టీనేజ్ లో నేను ఉండేవాడిని, అది చాలా భయంకరమైనది. Along with my brothers, friends, my classmates and all, I did so many wrong things. నా యొక్క స్నేహితులతో, నా యొక్క బ్రదర్స్ తో, క్లాస్మేట్స్ తో నేను చాలా తప్పులు చేశాను. I did not have money. My friends, they used to spend money for me. They used to take me here and there. And life really, I don't want to tell all these things, but I led a very horrible, terrible life. నా దగ్గర డబ్బులు లేవు. నా ఫ్రెండ్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నన్ను ఇక్కడికి అక్కడికి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. నేనేం చేశాను అది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ చాలా మరి నిరుత్సాహకరమైన పనులు చేశాను. Which was not acceptable in the sight of God and other people's society also. So many secret things I did. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను కూడా అంగీకారం కాను ఎన్నో పనులు చేశాను with my friends. నా యొక్క స్నేహితులతో కలిసి. But only thing, I never went for smoking and drinking. మరి ఒకటేంటంటే నేను ఎప్పుడు తాగలేదు, ఎప్పుడు పొగ తాగలేదు. Though my friends they used to offer me, I said no. మరి మద్యపానం వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క మరి పొగ తాగడం వాళ్ళు నాకు ఆఫర్ చేసినా నేను అది చేయలేదు. But for other things, no, little things I did. కానీ ఇతర పనులన్నింటినీ నేను చేశాను. By that my life became so horrible. మరి ఆ యొక్క సమయంలో తద్వారా నా యొక్క జీవితం చాలా భయంకరమైనదిగా మారిపోయింది. Okay, I was in Raulkela. మరి నేను రాల్కల్లా ఉన్నాను. My brother told like that. నా సోదరుడు అలా చెప్పాడు. So one day my sister-in-law went to her parents' house. మరి ఒకసారి మా వదిన గారు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క గృహానికి వెళ్ళారు. They did not have any child. మరి వాళ్ళకి పిల్లలు లేరు. That's why only these two couple were staying. మరి ఆ యొక్క సమయంలో భార్య భర్తలు మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ళు. So when she left, my brother, my cousin and I, we both were staying. మా వదిన గారు వాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు నా యొక్క సోదరుడు నేను మాత్రం ఇద్దరు మాత్రం ఉండేవాడు. My brother went to office after cooking food. ఆయన వంట చేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. And I was staying alone. నేను ఒంటరిగా ఇంట్లో ఉండేవాడు. I remember all the situation and I felt like spending time in the presence of the Lord. మరి నేను అన్ని విషయాలు ఆలోచన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతూ ఉండేవాడు. All of a sudden I started crying to God. ఒకనొక సమయంలో నేను దేవుని యొక్క సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. Lord, you know my situation. ప్రభువా, నా గురించి మీకు తెలుసు. You know my family situation. నా కుటుంబం గురించి మీకు తెలుసు. My two sisters are there. నా ఇద్దరు మరి అక్కలు ఉన్నారు. They are not married. వాళ్ళు వివాహం కాలేదు వాళ్ళకి. My mother is becoming old. మా తల్లి వృద్ధాప్యం వచ్చేస్తుంది. Not so old, but age is going. మరి పెద్ద ముసలాం కాదు కానీ వయసు మాత్రం పెరుగుతుంది. She is only earning. మరి ఆవిడ మాత్రమే డబ్బు సంపాదిస్తుంది. Doing little small business. చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. Because we are not getting proper rice from our land, because good lands were taken away. మరి మాకున్నటువంటి పొలంలో నుండి ధాన్యం మాకు రావట్లేదు, కానీ మాకున్న మంచి పొలాలు ప్రజలు తీసేసుకున్నారు. That was the condition. మా యొక్క పరిస్థితి అది. I was broken. నేనెంతో నలిగిపోయాను. I cried to the Lord. నేను దేవునితో ప్రార్థన చేసి ఏడ్చాను. Lord, I wanted to find a job. ప్రభువా, నాకు ఉద్యోగం కావాలి. All are getting. అందరూ పొందుకుంటున్నారు. Why I am not getting? నాకు నేనెందుకు పొందుకోవట్లేదు? And my brother is telling you should do ministry. మరి నా యొక్క సోదరుడు అయితే నువ్వు దేవుని సేవ చేయాలంటున్నాడు. I don't know what to do. ప్రభువా, నాకేం చేయాలో తెలియట్లేదు. I need some money. ప్రభువా, నాకు డబ్బు కావాలి. I want to support my family. నా యొక్క కుటుంబానికి నేను సపోర్ట్ I want చేయాలి. to help my mother. మా తల్లికి నేను సహాయం చేయాలి. I want to have money for my
sister's marriage. మరి నా యొక్క అక్కల పెళ్లి కొరకు నేను డబ్బు సంపాదించాలి. My relatives are not helping. మరి మా యొక్క బంధువులు నాకు సహాయం చేయట్లేదు. What can I do? ఏం చేయను ప్రభువా? Automatically I started crying. ఈ విధంగా నేను దేవుని సన్నిధిలో ఏడవటం I ప్రారంభించాను. was crying. నేను ఏడుస్తూ ఉన్నాను. I was crying. నేను ఏడుస్తూ ఉన్నాను. And how many sins I remembered, I repented, confessed. నాకు గుర్తొచ్చినటువంటి పాపాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ప్రారంభించాను. I was all alone that time. ఆ యొక్క సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. And from my